బతుకమ్మ అంటే మనకేం గుర్తొస్తది? బతుకమ్మే గాదు, దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండుగ. జనరల్‌గా ఆంధ్రాలో అయితే సంక్రాంతి బాగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బట్ దసరాకి అంటే బతుకమ్మకు గూడా మాక్సిమం కొత్త బట్టలు కట్టుకోవాలి ఉన్నంతలో. అది ఆడోళ్ళకైతే మస్తుంటది. అంటే కొంచెం ఆ బతుకమ్మలకు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఏ చీరో ఆ చీర కట్టుకోవాలి. మాక్సిమం ఉన్నంతల వరకు కొత్త చీర కట్టుకోవాలనుకుంటారు. ఇది తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ బాగా తెలుసు బతుకమ్మ గురించి. అయితే ఇయాల వచ్చిన కష్టమంతా ఏందనంటే, గతంలోనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బతుకమ్మ చీరలు ఇస్తేనేమో వాటి మీద చాలా వెటకారం మాట మాట్లాడారు. ఈ చీరలు కట్టుకుంటారా? ఈ చీరలు కట్టుకొని డాన్సులు ఆడతారా? బతుకమ్మ ఆడతారా? అని ఇట్లాంటి రకరకాల వెగటు పుట్టించే మాటలు మాట్లాడారు. పోనీ మనమేమన్నా అంతకంటే గొప్పగా చేసినామా? ఇప్పుడు ఆ రోజు కూడా బతుకమ్మ చీరల విషయంలో ఇటు చేనేత వాళ్ళకి ఉపాధి కల్పించడానికి, సిరిసిల్ల మగ్గాలు మూగబోకుండా ఉండడానికి సో ఆ చీరలు నేపిచ్చి అప్పట్లో అన్నారు కదా, రూ. 450 ఎంతో పడ్డాయనేసి, రూ. 250 ఒక చీర కాస్ట్ పడిందని. ఎందుకంటే అవి సిరిసిల్ల మగ్గాల వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాటిని ఏం చేసిర్రు, ఈ చీరలు రూ. 50 ఉండవు, రూ. 20 ఉండవు, రూ. 80 ఉండవని ఇట్లా వాటికి లెక్కలేసుకుంటూ పోయినరు. పోనీ వీళ్ళొచ్చి ఏమన్నా మరి చీరలేమన్నా బాగా ఇచ్చి, పోనీ ఈ పండక్కి తెలంగాణలో ఉన్న పోనీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బతుకమ్మ చీరలేమన్నా ఇచ్చిర్రా అంటే అదీ లేదు. ఒక సామెత ఏదో ఉంటది. పెట్టరు, పెట్టే వాళ్ళని పెట్టనివ్వరనే సామెతలాగా ఎట్లుందంటే ఈరోజు ఓవరాల్‌గా ఏందనంటే అసలు బతుకమ్మ పండగ మీదనే వీళ్ళు కక్ష కట్టినట్టుగా ఉంది. అంటే తెలంగాణ సంప్రదాయాన్నే టోటల్‌గా తుడిచిపెట్టే వ్యవహారంలాగా కనిపిస్తుంది వ్యవహారం. అయినా చీరలేంది ఇవ్వాలనుకుంటే ఏంది, గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా చేతనైతే నిజంగానే మహిళలకి కానుకగా ఇవ్వాలి. అది బతుకమ్మ చీరల పేరుతోటి కానుకగా ఇవ్వాలి అనుకుంటే సో అది ఓకే. కానీ దాన్ని కూడా మళ్ళా ఇందిరమ్మ చీరలట.